హాయ్ అండి. @వర్షిని D7D మై ఛానల్. అవి భోగి ముగ్గులు. మేము పిల్లలకి భోగి రోజు ఇలా బొడబొడి పళ్ళు పోస్తామండి. ఒక రకంగా ఇది దిష్టి తీయడము, అందరూ పెద్దవాళ్ళు ఆశీర్వదించడం, పిల్లలకు ఏ కన్ను దిష్టి ఉన్నా పోతుందని ఇలాంటి భోగి పళ్ళు పోస్తారు. మా చిన్నోడు చాక్లెట్ల మీదనే కాన్సన్ట్రేషన్ చేసిండు. సంక్రాంతి రోజు పతంగి ఎగిరేస్తున్నాడు. అదేంటిదంటే కాటు అంటాడు. ఏం చేస్తావు? కాటు అంటాడు. కైటు కైట్ అని ఎప్పటి నుండో అడిగాడు. చూడు, నేను అప్పుడప్పుడు అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. కాకా పడుతుండే నన్ను. ఇక మా సార్ కైట్ కడుతుండే మంచిగా నీట్గా మొత్తం కైట్ కడుతుండే తీద్దామని తీస్తున్నా. వీడియో తీస్తాను ఎట్లా కడుతున్నాడు ఏంటి తీద్దామని తీసి ఎక్స్పీరియన్స్ పర్సన్ చిన్నప్పుడు. ఇప్పుడు ఆయనకు ఏది ఇంట్రెస్ట్ లేదు. ఇక మా చిన్నోడు పెరుగుతూనే మా ఇంట్లో కైట్ ఎగిరేస్టర్లు ఎవరైనా ఉండాలి. వాని బాధకి ఏదో ఒక రోజు అట్లా ఎగిరేసినాము. తర్వాతకి వానికి ఇచ్చేస్తే వాడే అటు ఇటు అనుకుంటూ ఆడుకున్నాడు. వానికి ఎంత ఇంట్రెస్ట్ కైట్ కొనుక్కొచ్చుకునేటప్పుడు వాడిని తీసుకుపోయి కొనుక్కొచ్చుకున్నాం. వానికి నచ్చినవి కొనుక్కున్నాడు. అట్లా కొలవాలట, కొలతతోటి కట్టిండు మంచిగా. చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళకు ఉండదు కదా. ఇప్పుడు చాలామంది లైఫ్ని ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. కాటు కైట్ ఎవరు కడతారు? అప్పటి చిన్న చిన్న సంతోషాలు ఎక్కడ పోయినాయో, మరి అప్పటి ఆటలు ఎక్కడ పోయినాయో. అప్పుడు సకినాలు కూడా 8 కిలోలు 10 కిలోలు చేసుకునేది కదండి మనం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మాకు 8 కిలోలు 10 కిలోలు చేసేది. ఇప్పుడు మాత్రం 2 కిలోల సకినాలు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. మంచిగా అందరూ ఒక కాడ గ్యాదర్ అయ్యి మంచిగా సాంగ్స్ పెట్టుకొని కైట్లు ఎగరేజ్ చేసుకుంటా, యూనిఫామ్ డ్రెస్సులు వేసుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎందుకంటే అందరూ దూరం దూరం ఉంటారు కదా. అట్లా ఎప్పుడో ఒకసారి కలిస్తే బాగుంటుందని ఎవరో ఇక పెద్దవాళ్ళు డిసైడ్ అయితే ఇక అందరూ ఒక దగ్గరికి వచ్చి భలే చేస్తున్నారు. యూట్యూబ్లో చూస్తాను కదా. ఇప్పుడు ఇవన్నీ చూసి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పండుగలంటే. కొందరు ఇళ్ళల్లో వచ్చిన కాడ వస్తూనే ఉన్నది, రాని దగ్గర రానే రాదు. మనం ఎన్ని చేసినా వేస్ట్ అనుకో. ఈవిడ ఎప్పుడు కైట్ కడితే ఎప్పుడు ఎగరేద్దాం అని రెడీగా ఉన్నాడు. ఆయన కడుతూనే ఉన్నాడు, ఈయన చూస్తూనే ఉన్నాడు. ఇంకా మీరు ఎట్లా సంక్రాంతి చేసుకున్నారు? మీరు ఏమేమి పిండి వంటలు చేసారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. నాకైనా కాదు, ప్రతి యూట్యూబర్కి. అంటే వీడియో అడ్డం పెట్టరాదా? మనం చేసే సాయం అదొకటి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అనేది మనం చేసే హెల్ప్ అన్నట్టు. ఎందరెందరికో ఎన్నో హెల్ప్లు చేస్తారు కదా ఫ్రెండ్స్. నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ చేయనన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వనన్నా, నాకు ఫుల్ వీడియో పెట్టానంటే పెద్ద టాస్క్ అయిపోతుంది. దీనికి ఇంతసేపు కడతాడు అనుకోలే నేను. దీన్ని కడితే వీడియో తీద్దామని చూస్తే ఈయన కట్టుడు అయిపోవట్లే. ఇంకా అప్పటికి నేను ఆపిన కెమెరా. చాలా నీట్గా కట్టిండు కదా. కైట్ అంటే మనం ముడి చూసినరా ఎంత టెక్నిక్ చేసిండు. ఏ పని చేసినా కూడా ఒక టెక్నిక్ ఉండాలి కదా. అది ఎటు ఊపుతాటు మనం ఊపుతూ ఉండాలి. భలే టెక్నిక్గా కట్టిన డైరెక్షన్లో. మేమైతే సకినాలు అరిసెలు చేసుకున్నాం ఫ్రెండ్స్. కొందరైతే గారెలు, కారపూసలు, లడ్డూలు అన్నీ చేసుకుంటారు. పిండి వంటలు అన్నీ చేసుకుంటారు. అవి కొన్ని. కానీ మేమైతే ఎప్పుడైనా కూడా మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరు.
అందుకోసమని మేము అరిసెలు సకినాలు చేసుకుంటాం. మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. మీ ఇంటికి ఎవరెవరు వచ్చిందో కామెంట్ చేయండి. మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు. ఇక మా చిన్నోడి సంతోషానికి అయితే హద్దులు లేవు. వాడు నన్ను వీడియో తీయకు, కైట్ మంచిగా ఎగురతలేదని అంటాడు మా సార్ అక్కడ. నన్ను అయితే వీడియో తీయక కైట్ ఎగురతలేదని గాలి పిచ్చి పిచ్చిగా వచ్చింది ఆ రోజు. ఎండ కూడా పొద్దున్నేమో ఎండ, సాయంత్రం ఏమో మా సార్ ఉండడు. ఎండ బాగా కొట్టింది, గాలి కూడా పిచ్చి పిచ్చిగా వచ్చింది అంతా. ఈ సంక్రాంతి రోజు ముగ్గు పెద్దగా వేసుకున్నాం. భోగి రోజు ఇవి కూడా